ఎన్ఆర్ఐ సందీప్ ఆదేశాలతో తూరంగి గ్రామం జనవాలి వృద్ధాశ్రమంలో సుమారు 50 మందికి దుప్పట్లు, పండ్లు, కేకులు మరియు స్వీట్లు అందచేయడం జరిగిందని వైకాపా రూరల్ మండలం వైఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు అభిషేక్ ఆధ్వర్యంలో ఘనంగా పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో గల వయోవృద్ధుల ఆశ్రమంలో సుమారు 50 మందికి పండ్లను, దుప్పట్లను, స్వీట్స్ను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ సందీప్ ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ముందు రోజు వృద్ధులకు తన వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధరణికోటి అభిషేక్, ధరణికోటి విశ్వనాథం, శ్యామ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సందీప్ గారు ఏర్పాటు చేశారు ఇక్కడ వృద్ధాశ్రమానికి. నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, పెద్దలకి. అలాగే ఇందా మేడం గారు మాట్లాడారు. ఎలాగంటే ఇలాంటి ముసలోళ్ళని ఇలా వస్తున్నారంటే రేపొద్దున మనం గట్రా ఈ పేజీ రాకూడదు. ఏంటంటే వీళ్ళందరూ తల్లిదండ్రులు, కుర్రోళ్ళు, కొడుకులు అందంగా చూసుకునేలా ఉంటే వీళ్ళ వృద్ధాశ్రమం అంటే ఉండదు అసలు. కానీ ప్రతి ఒక్కరు కొడుకులకి చెప్తున్నాను, అలా కోళ్ళకైనా కాదు, మంచిగా చూసుకోవాలి. తల్లిదండ్రులు చూసుకోకపోతే రేపొద్దున వాళ్ళకి అదే గతి వస్తుంది. అలాగని ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చిన దాతలకి 100 నమస్కారాలు. అలాగే ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. అభి ఫ్రెండ్, ఆయన ఈ కార్యక్రమానికి మూల కారణం. ఆయన వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి ఈ ద్వారా జరుగుతున్నారు. ఏమన్నా అందరూ నమస్కారం. ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. కానీ ఏంటంటే ప్రతి కొడుకులకి ఒక తల్లికి ఇలా ఉండటం అంటే చాలా ఇబ్బంది అండి. రేపొద్దున మనం కాడ రేపొద్దున ముసలోళ్ళు అవుతాం, మనకాడ ఇదే తీరొస్తుంది. కొడుకు అందరికీ నా నమస్కారాలండి. ఈ జనావళి వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులందరికీ నా నమస్కారాలు. ఈ సంవత్సరం అంతా మరి భగవంతుడి దయలో ఇంతవరకు చివరి వరకు వచ్చేసాం మనం. హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్ఆర్ఐ సందీప్, మా రిలేటివ్స్ అంటే అబ్బాయి, మా అల్లుడు గారు, ఆయన మీ అందరి కోసం, వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులందరి కోసం ఆయన ఈ ట్రీట్ ఏర్పాటు చేశారు. పాపం ఈ ఇల్లు వదిలి, అందరినీ వదిలి మరి ఒంటరిగా ఉన్న మీ అందరికీ ఒక ట్రీట్ ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ఆయన అమెరికాలో ఉంటూ మీ అందరి కోసం ఏర్పాటు చేశారండి. మరి ఎంతో సంతోషకరమైన విషయం. తర్వాత మరి ఇలాగా అందరూ ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకోవాలండి. మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో కాదు, ఇలాగా పాపం వృద్ధులతోటి, ఇలాగా విడవబడిన వాళ్ళతోటి మనం సెలబ్రేట్ చేసుకోవాలి. తర్వాత ఈ పరిస్థితి ఎవరికి రాకూడదండి. ఒకటి మనం నేర్చుకోవాలి ఏంటంటే, మన ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళని అందరినీ మనం బాగా చూసుకుంటే వృద్ధాశ్రమాలు ఏమీ ఉండవు. నిజంగా అందరూ నేర్చుకోవాలి. నేనేంటి అందరూ నేర్చుకోవాలి, సొసైటీలో అందరూ నేర్చుకోవాలి. వృద్ధాశ్రమాలు ఏమి ఉండకూడదు. ఇలా సెలబ్రేషన్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకోవాలి. తర్వాత వీళ్ళ కోసం ఇవన్నీ ట్రీట్ ఏర్పాటు చేశారండి. దుప్పట్లు, డ్రింక్స్, మరి ఇంకా ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారండి. మరి ఈ అవకాశం ఇచ్చిన, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన